హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ కొరకు యేసుక్రీస్తు నీ బ్రతుకు కాలమంతటిని నూతనపరిచి ఉన్నాడు. 24 ఒకటే కాదు, ఈ భూమి మీద నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు దీర్ఘాయుష్యు కలిగి 100% ఆరోగ్యం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము కలిగి ఆయన అభిషేక మహిమను కలిగి ఆయన ప్రభావ శక్తిని కలిగి నీవు జీవించినటువంటి దీర్ఘ సంవత్సరములంతా కూడా ఆయన అనుదినమును నూతన పరిచి నీ కొరకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. చూద్దాం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారి కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, మరొకసారి అనండి. ఈ కాలమందు మనం బాగుపడతామా? ఈ కాలమందు మనం జయిస్తామా? అసలు ఈ కాలమందైనా మనము బాగుపడతామా? ఈ కాలము, ఈ టైము, ఈ ముహూర్తము, ఈ సీజన్ గుడ్ సీజనా కాదా? శిష్యులు ఏమడిగారు యేసయ్యను? చూద్దాం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? అందరూ చెప్పండి, ఈ కాలమందు. అందరూ చెప్పండి, ఎట్ దిస్ టైం. ఎట్ దిస్ టైం, ఈ కాలమందు, ఈ సంవత్సరమందు ఏదైనా కనికరం చూపించి మేరే ముహ్ పే ఏక్ మారో అంటాం కదా, భయ్యా ఎక్ చాయ్ మేరే ముహ్ పే మారో అంటాం. అందరు చెప్పండి, ఈ కాలమందు నా జీవితంలో ఏమైనా కట్టబడుతుందా? ప్రతి ఒక్కరి ఒక కామన్ మ్యాన్కి ఉన్నటువంటి థాట్, చర్చ్లో కూడా చాలామందికి ఉన్న థాట్ ఏంటంటే, ఇది నాకు ఎలా ఉంటుంది, ఈ సీజన్ ఎలా ఉంటుంది, ఈ ఇయర్ ఎలా ఉంటుంది, ఈ టైం ఎలా ఉంటుంది, ఈ దినం ఎలా ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ రోజు అంటే జనవరి 1 రోజు ఏదైతే ఉంటుందో ఇంకా జీవితం అంతా అదే ఉంటుందని నమ్మేవాళ్ళం. ఆ రోజే జ్వరం వచ్చిందనుకోండి, ఇంక అయిపోయింది నా జీవితం, సంవత్సరం అంతా జ్వరమే. ఆ రోజు ఎవరైనా తిట్టారనుకోండి, ఇంకా చూడాలి బాధ, ఇంకా జీవితం అంతా ఇంకా తిట్లు తినడమే. ఉదాహరణకి ఏదైనా తప్పు చేసి తల్లిదండ్రుల చేత తిట్లు తింటుంటే ఆ టైంలో, ప్లీజ్ మమ్మీ డాడీ అమ్మ నాన్న ప్లీజ్ ఈరోజు తిట్టొద్దు, ఈరోజు తిడితే జీవితాంతం తిడుతూనే ఉంటావు నువ్వు. ఇలా నమ్మేసుకునే వాళ్ళం. నా వరకు నేను అనుకునేవాడిని, ఈరోజు ఏదైనా జరిగితే ఇంకా జీవితం అంతా ఇంట్లోనే ఉంటుందని. ఇలాగ ప్రతి మానవునికి, ప్రతి వానికి, ఈవెన్ క్రిస్టియన్ లైఫ్లో కూడా అలానే థాట్ ఉంటుంది. ఏదైనా మంచి జరుగుతుందా, ఏదైనా జరుగుతుందా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. అద్భుతమైన మాట రాయబడింది. చాలామంది ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తారంటే, వాళ్ళ సీజన్ అనేది డెవిల్ చేతిలో ఉన్నట్టుగా నమ్మింటారు. వాళ్ళ సీజన్ అనేటువంటిది డిసీజ్, సిక్నెస్ చేతిలో ఉన్నట్టుగా నమ్మింటారు. వాళ్ళ సీజన్ అనేది, వాళ్ళ టైమింగ్ అనేది, వాళ్ళ పాస్ట్ అనేది ఏది జరగకుండా ఆగిపోయినట్టుగా వారికి అనిపిస్తుంది. చాలామందికి అది మనుషుల స్వాధీనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అది సాతాను స్వాధీనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, కాలములు సమయములు తండ్రి ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? చూద్దాం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 6, 7 వచనాలు చూద్దాం. హోలీ గోస్ట్, థాంక్ యూ, యు ఆర్ వండర్ఫుల్. వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, నీ టైము, నీ సీజను, నీ భవిష్యత్తు, నీ పాస్ట్, నీ ప్రజెంటు, నీ ఫ్యూచరు అది నీ చేతిలో లేదు, అది డెవిల్ చేతిలో లేదు, అది ఎవరి చేతిలో లేదు, అది తండ్రి స్వాధీనములో ఉంది. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా.
దేవుని చేతిలో ఉందంటే మన పని అయిపోయినట్టే అండి. మీ పక్కన చూడండి, దేవుడు అంటే 1,00,000 రూల్స్ పెడతాడు. ఒక్క రూల్లో సగం దాటావాలంటే కానీ నీ పని అయిపోతుంది. ఒక రూల్లో 10% అనమాట, 5% ఇలా అనేసరికి ఏదో ఒక తప్పు చేసింటో అయిపోయింది నీ పని. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనమా, తండ్రి స్వాధీనమా? ఏంటి డిఫరెన్సు? దేవుని స్వాధీనంలో ఉంటే నీ భక్తితో కానీ దేంతో కానీ దేవుని మురిపించి ఆయన దగ్గర నుంచి తీసుకోలేవు. ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకుంటే లేదు. కానీ తండ్రి అలా కాదు, నువ్వు హక్కుతో వెళ్ళి తెచ్చుకోవచ్చు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. అందుకనే ఈ 2024 ఎలా ఉండబోతుంది అని నువ్వు డిక్లేర్ చేయాలంటే, ఈ 2024 సంవత్సరం ఎలా ఉంటుందని నువ్వు డిక్లేర్ చేయాలంటే, నువ్వు వెనక్కి వెళ్ళి కంపేర్ చేసుకొని, క్యాల్కులేట్ చేసుకొని, ఊహించుకొని 2024 కూడా ఇంకా సేమ్ అలానే ఉంటుంది అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది నీ స్వాధీనం లేదు నువ్వు అనుకోవడానికి. ఈవెన్ డెవిల్ కూడా నేను నిన్ను ఇలా చేయబోతున్నాను అని కనుక చెప్తే, ఏ డెవిల్, నీ చేతిలో లేని దాన్ని నువ్వు ఎలా చేస్తావు? నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఇశ్రాయేలీయులకు ఒకే ఒక దాహం, ఒకే ఒక తపన ఏంటంటే రాజ్యం. వాళ్ళ టైం, వాళ్ళు ఏలుబడి చేసుకోవడం, వాళ్ళు ఏలాలి, వారు ఏలుబడి చేయాలి. వాళ్ళకంటూ ఒక ఆ జాతికి సపరేట్ గవర్నమెంట్, సపరేట్ రూల్, సపరేట్ కింగ్డమ్ ఇజ్రాయేలీలకు ఉండాలి. ఎప్పుడంతే వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. అది లేకపోతే వాళ్ళు బతకలేరు. అందుకనే అడుగుతున్నారు, ఈ కాలమందు ఇజ్రాయేలీలకు రాజ్యమును అనుగ్రహిస్తామని. అయితే అప్పుడు యేసయ్య ఏమన్నాడు? కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మీ పక్కన చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. 2024 ఏంటో తెలియట్లేదు. పాస్టర్ గారు అయితే దుమ్ము దులిపారు, నిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. అది నువ్వు ఇట్లా ఉండబోదు, నువ్వు అట్లా ఉండబోదు, నువ్వు. పాస్టర్ గారు చాలా చెప్పారు, నేను నమ్ముతున్నది. కానీ ఏంటో ఇంటికి పోయేసరికి కాలంలో సమయంలో సాధారణ స్వాధీనంలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కొంతమంది భార్యల కాలము సమయం అంతా భర్త చేతిలో ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారండి. కొంతమంది భర్తలు భార్యల చేతిలో ఉన్నట్టు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల చేతిలో మా జీవితం ఉందనుకుంటాను, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల చేతిలో, ఇలా రకరకాలుగా ఎవరి చేతిలోనో వాళ్ళ సమయాలు, వాళ్ళ జీవితాలు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. క్రైస్తవునిగా నీ ప్రతి సీజన్, ప్రతి టైము నీ తండ్రి స్వాధీనంలో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ప్రతి సీజన్ను తండ్రి దగ్గర నుంచి ది బెస్ట్గా నువ్వు తీసుకోవచ్చు, చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కాలాల సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? సండే ఎవరి స్వాధీనం? మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అమ్మయ్యా, ఎందుకు మీ వాయిస్ తగ్గిందో నాకు తెలుసండి. ఎందుకంటే మధ్యలో వెడ్నెస్డే మర్చిపోయాను నేను. అందుకనే మీరు మధ్యలో పోగొట్టాడిన, మధ్యలో మిస్ అయిపోయింది. వెడ్నెస్డే సైతానేమో. చాలామందికి శుక్రవారం మంగళవారం వస్తే దడ అమావాస్య పుణ్యాలు వచ్చాయనుకోండి, ఇంకా చూడాలి. అబ్బా, ఎస్, ఆ ప్రభావాలు ఉంటాయి. నేను దానికి వ్యతిరేకమే కాదు, అది తెలుసు నాకు కూడా. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నువ్వు క్రైస్తవుని అయిన తర్వాత, నువ్వు దేవుని కుమారుని తర్వాత, ఆయన నీ సమస్తమును, నీ కాలములను, నీ సీజన్లన్నిటినీ ఆయన తన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు. మీ పక్కన అడగండి, నువ్వు ఆఫీస్లో ఉంటే ఆ టైం అంతా ఎవరి చేతిలో ఉన్నట్టు? కానీ నువ్వు ఒక క్రిస్టియన్గా ఒక కంపెనీలో పనిచేస్తే, ఒక క్రైస్తవునిగా నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తే, ఆ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది నిన్ను రూల్ చేసేటువంటి రూల్స్ పెట్టినప్పటికీ అక్కడ సైతము నీ సీజన్స్ అన్నీ కూడా తండ్రి చేతిలోనే ఉన్నాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి.
రోమా 8:28 చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. నో డౌట్ అండి, 2024 అనేది చాలా గ్లోరియస్గా దేవుడు మనకిచ్చినటువంటి ఇయర్, సీజన్. హల్లెలూయా. అయినప్పటికీ నీ ముందరికి గొల్యాతు వస్తాడు. నీ ముందర ఎరుకో గోడలు ఉంటాయి. పట్టణాన్ని పట్టుకోవాలంటే, ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలంటే ఎరుకో గోడలు అడ్డు కనపడతాయి. అయినప్పటికీ లోయలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నీకు సీజనల్గా కనపడుతున్నట్టుగా ఉంటాయి. బలహీనతలు కనపడతాయి, వ్యాధులు కనపడతాయి, రోగాలు కనపడతాయి, ఓటమి కనపడినట్టుగా ఉంటుంది, కరువు కనపడినట్టుగా ఉంటుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎవ్రీ సీజన్, ఎవ్రీ టైం, ఎవ్రీథింగ్ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు కనబడే దాని చేతిలో నువ్వు లేవు. ఎంతమంది నమ్ముతున్నారు దానియేలు గురించి? దానియేలు నేను నమ్ముతున్నాను. నమ్మరా? మాకేం సంబంధం లేదు, దానియేలుతో మాకేం సంబంధం ఉంది అన్నట్టుగా ఉన్నారు. అందరు చెప్పండి, దానియేలు జిందాబాద్. దానియేలు ఎక్కడున్నాడు? చెప్పండి. దానియేలు ఎక్కడున్నాడు అంటే ఇమ్మీడియట్ ఆన్సర్ చెప్పాలి. డానియేలు ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడండి. సింహాల గుహలో ఉన్నాయి. డానియేలు వెళ్ళిన తర్వాత సింహాలు వచ్చాయా? సింహాలు ఉన్న చోట డానియేలు వెళ్ళాడా? ఏం చేశాడు? రాత్రంతా సింహాలన్నీ డిస్కస్ చేసుకున్నాయి. హే, దానియేలు అంటే దేవుని భక్తుడు, నువ్వు నెమ్మదిగా కొరుకు, జస్ట్ బ్లడ్ వస్తే బ్లడ్ ఒక్కటి తాగుదాము, ఎందుకంటే ఈయన దైవజనుడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. ఏమన్నాయి సింహాలు? ఏమన్నాయి? నాకు తెలిసి సింహాలన్నీ కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి, ప్లీజ్ ఆటోగ్రాఫ్, ప్లీజ్, మళ్ళీ నువ్వు సెలబ్రిటీవి, దేవుడిని భక్తునివి నువ్వు, దైవజనునివి నువ్వు, ఓ గొప్పవాడవు నువ్వు, ప్లీజ్ ఒక సెల్ఫీ, ప్లీజ్ ఒక సెల్ఫీ అని రాత్రంతా సెల్ఫీల మీద సెల్ఫీలు దిగినట్టుగా నాకు అర్థమైందండి. ఎవరెవరు? సింహాలు దానియేలు ఏం చేశారు రాత్రంతా? కానీ అక్కడ రాజుకి ఏమైందో తెలుసా అండి? నిద్రపట్టలేదని బైబిల్ చెప్తుంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని ఓటీటీలన్నీ బంద్ చేసి, కరెంటు ప్లగ్ పీకేసి, ఫీజులు పీకేసి, ఇంట్లో ఉన్న అందరిని తోసేసి ఇరిటేట్ అయిపోయాడు. కోపం వచ్చేసింది. రోజు వచ్చి బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్ చేయబోతున్నటువంటి వెళ్ళిపోయి, రోజు మనసు బాగాలేదు నాకు అని అందరినీ తోసేసి, అది చేసి ఇది చేసి రాత్రంతా మేల్కొని ఉన్నాడు. దానియేలు ఉదయమే వెళ్ళి అక్కడ మైక్రోఫోన్ ఆన్ చేసి అడుగుతున్నాడు, డానియేల్. అప్పుడు గుహలో నుంచి డానియేల్ అంటున్నాడు, రాజా. అప్పుడు రాజు అన్నాడు, నువ్వు అనుదినము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా? కింద దానియేలు, సాధ్యము, అన్ని సాధ్యము, అసాధ్యము లేనే లేదు, అసాధ్యములే. ఒక్క నిమిషం గమనించండి, డానియేల్ సీజను చచ్చిపోయే సీజనా కాదా? మరణపు సీజనా కాదా? మరణపు టైమా కాదా? కానీ డానియేలు చంపి నమిలి ఎముకలను సైతం పిండి చేసి తినగలిగినటువంటి సింహాల మధ్యలో ఉన్నాడు. కానీ అది డెత్ టైము కాదు. కారణం అంటే డానియేల్ టైము దేవుని చేతిలో ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఏ సింహాలు అయితే ఉన్నాయో ఆ సింహాలను డానియేల్ పెంచలేదండి, రాజు పెంచాడు. ఎందుకో తెలుసా? ఏ మనిషి అలా తోయబడినా ఎముకలు కూడా కనపడకుండా పిండి పిండి చేసి తినేసేటువంటి స్వభావం కలిగిన సింహాలు అవి అందరికీ. కానీ డానియేల్కు మాత్రము అవి ఫ్రెండ్స్ అన్నమాట.
దానియేలుకి అవి ఏంటి? ఫ్రెండ్స్ అన్నమాట. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా సరే డాగ్స్ ఉంటాయి కదండి, అందరిని బౌ అంటే నన్ను చూసి మాత్రం తోక ఒప్పుకుంటూ నా దగ్గరికి వస్తాయండి. ఎంత ఎంత ఫెరోషియస్ డాగ్ అయినా సరే నన్ను చూసి తోకలు ఊపుతూనే ఉంటాయండి. మీకు డౌట్ వస్తుంది కదా, జాతిని గుర్తుపట్టిందేమో అని. జాతిని గుర్తుపట్టడం కాదండి, నేను ఒక విషయాన్ని నమ్ముతాను. అదేంటంటే దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఐఎమ్ ద బాస్ ఓవర్ ఎవ్రీ క్రియేషన్. ఐఎమ్ బాస్ ఓవర్ ద క్రియేషన్. దేవుడు నన్ను సృష్టికి అధికారిగా చేసి ఉన్నాడు. అట్లని పాముల తెల్లని నేను పట్టుకొని కానీ అంత ధైర్యం నాకు లేదు, కానీ అంత రిస్క్ నేను చేయను. కానీ మామూలు పెట్స్ ఉంటాయి కదండి, వాటిని మాత్రం నేను. దానియేలు ఏ గుహలో పడవేయబడ్డాడో అక్కడ సింహాలు దానియేలును చూసి అలా చూస్తూనే ఉన్నాయి. ఆ సింహపు గుహలో సింహాలు ఏం చేసినాయో దానియేలు ఏం చేసినాడో రాయబడిందా? చెప్పాలి, రాయబడిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, రాయబడిన ప్రతి చోట నువ్వు ఏమైనా రాసుకోవచ్చు. హల్లెలూయా. కానీ ఒక సీజన్ దానియేలు జీవితంలోకి వచ్చింది. అది ఏ సీజన్ అంటే మామూలుగా చూసుకుంటే అది డెత్ సీజన్ అండి. అది దానియేలుకు చివరి రోజు, చివరి క్షణం. తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎముకలు కూడా దొరకవండి. కానీ ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు సింహబోన్లో ఉన్న షడ్రకు మేషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో ఉన్న వాళ్ళ టైమింగు, వాళ్ళ సీజను, వాళ్ళ సమస్తము దేవుని చేతిలో ఉంది. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఈ 2024 కంప్లీట్గా నీ చేతిలో, డెవిల్ చేతిలో, ఇంకొకరి చేతిలో లేదు. కాలంలో సమయంలో ఈ 2024 కంప్లీట్గా నీ తండ్రి చేతిలో ఉన్నాయి. ఒకవేళ డెవిల్ ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే అనండి, అంతే. ఏమనాలి? ఏబిసిడీలు కాదండి, అంటే లెక్క చేయనట్టు, డోంట్ కేర్ అన్నట్టు అనండి. ఏమనాలి అన్నారనుకోండి, అబ్బా వీళ్ళకు దేవుని చేతిలో, తండ్రి చేతిలో టైమింగ్ ఉందని వీళ్ళకి తెలీదు. ఇంకా నేను ఎంత ఆడుకోవాలన్నా అంత ఆడుకోవచ్చు. బాగా గమనించండి, నువ్వు ఏ రోజైతే రక్షింపబడ్డావో, ఏ రోజైతే క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నావో, నీ ప్రతి టైమింగ్, నీ ప్రతి దినము, నీ 24/7 టైము, నీ 1 minute టైము, నీ 1 week టైము, నీ 1 month టైము, 1 year టైము, నీ లైఫ్ మొత్తము తండ్రి స్వాధీనంలో ఉంది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఎందుకు అనుదినము ప్రార్థన చేయాలో తెలుసా? ఆయన దగ్గర నీ టైమింగ్ తెలుసు. నీకు కావాల్సిన టైమింగ్ ఆయన దగ్గర ఉంది. నీ టైమింగ్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. నీ సీజన్స్ ఎలా ఉండబోతున్నాయో ఆయనకు తెలుసు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకవేళ ఇలాగా దేవుని టైమింగ్లో నువ్వు ఉన్నావని నమ్ముతున్న నీకు దేవుడు ఎందుకు నీ టైమింగ్స్ను ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడంటే, ఆయన ప్రేమై ఉండి నిన్ను వెలపెట్టి కొని నీ టైమింగ్స్ మొత్తం, నీ కాలంలన్నిటిని ఆయన తీసేసుకున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇక్కడ ఎవరైతే అలా దేవుని ప్రేమకు పాత్రులై ఉన్నారో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ 2024లో మీకు ఎదురుగా ఏం కనబడుతున్నా, మీ పక్కన ఏం కనబడుతున్నా, మీ కాళ్ళకి ఏది తగులుతున్నా భయపడద్దు. ఎందుకో తెలుసా? ఏది తగిలినా దాని సీజన్లో నువ్వు లేవు. నీ సీజన్ అంతా తండ్రి స్వాధీనంలో ఉంది. నమ్ముతున్నవారు గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ప్రతి దానికి కంగారు పడిపోతామండి మనం, ప్రతిదానికి కురిగిపోతాం, ప్రతిదానికి విపరీతంగా ఆలోచిస్తాం, ఏంటో అన్నట్లుగా. కానీ యేసయ్య కృపను బట్టి నేను ప్రవచిస్తూ ఉన్నాను. ప్రవచించాలా వద్దా?
గొల్యాతు మీ ముందరికి వస్తాడు. భయపడొద్దు. గొల్యాతును ఫేస్ చేసిన దావీదుకు రాజరికము అప్పగించబడింది. హల్లెలూయా. నువ్వు గొల్యాతుకు భయపడితే రాజరికాన్ని పోగొట్టుకుంటావు. గొల్యాతును నీ ముందరికి తీసుకుని వచ్చిందే దేవుని టైమింగ్. అది ఆ గొల్యాతును నీ చేతిలో ఓడిపోయేటట్టుగా చేసి నీకు రాజ్యమును అప్పగించేటువంటి సీజన్ నీకు ఈ సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేశాడని నమ్ము. నీ ఎదురుగా వచ్చే ప్రతి శోధన, నువ్వు జయించలేనిది, నువ్వు ఓర్చుకోలేనిది, నువ్వు సహించలేనిది ఏది నీ ముందరికి వస్తున్నా నీవు దానిని నిన్ను నాశనం చేసేటువంటి సీజన్గా నువ్వు భావించొద్దు. ఎందుకో తెలుసా? కాలంలో సమయంలో ఆ పరిస్థితి చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. చాలాసార్లు మనకు ఈ భూమి మీద ఉన్నటువంటి జ్ఞానం సమృద్ధిగా ఉంటుందండి. ఈ భూమి మీద ఉన్నటువంటి జ్ఞానము మనకు సమృద్ధిగా ఉంటుంది. అదే జ్ఞానంతో నీ జీవితాన్ని పోల్చుకుంటావు, నీ జీవితాన్ని ఊహిస్తావు, నీ జీవితంలో కొన్ని సంగతులను నమ్మేస్తావు. నువ్వు నమ్మేస్తావు అంతే. ఒక రోజు బదులు 2 రోజులు, 2 రోజుల బదులు 3 రోజులు, 3 రోజుల బదులు 4 రోజులు కొన్ని కంటిన్యూ అయినావంటే నువ్వు దాన్ని నమ్మేస్తావండి. సైకలాజికల్గా అది నేను ఆక్యుపై చేస్తుంది. నీ ఆలోచనలను, నీ జ్ఞాపకాలను ఆక్యుపై చేస్తుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏమీ ప్రాబ్లం ఉండదండి. నువ్వు విశ్వాసిగా ప్రవర్తిస్తావు, కానీ పరిస్థితి మారకుండా ఇంకా తీవ్రత అవుతుంది. అదొక 10 డేస్ కంటిన్యూ అయింది, అదొక 1 మంత్ కంటిన్యూ అయింది, అదొక 2 మంత్స్ కంటిన్యూ అయింది. నీకు తెలియకుండానే అది నిన్ను ఆక్యుపై చేస్తూ ఉంటుంది. దాని గురించి నువ్వు ఆలోచించి రోజుకు 24 గంటలు ఉంటే మొదటి రోజు 4 నిమిషాలు ఆలోచిస్తే, రెండో రోజు 8 నిమిషాలు ఆలోచిస్తే, మూడో రోజు 32 గంటలు ఆలోచిస్తే, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు నువ్వేం ఆలోచించాల్సిన పనిలే, ఆలోచనలే ఆలోచింపజేస్తాయి. ఇట్స్ సైకాలజీ అండి. అలానే నీ క్రైస్తవ జీవితంలో కూడా ఇటువంటి సైకాలజికల్ థింగ్స్ అనేవి నీ జీవితంలో జనరల్గా పనిచేస్తాయి. కొన్ని విషయాలు నీలో కంటిన్యూ అవుతున్నప్పుడు. కానీ ప్రభుకు మహిమ కలుగును గాక. 24 సంవత్సరాలు దగ్గర అబ్రాముకు వాగ్దానం చేయబడిన తర్వాత సంతానం కలగడానికి దగ్గర 24 సంవత్సరాలు పట్టిందండి. అబ్రాము ఎన్నిసార్లు పడిపోయాడు? 24 సంవత్సరాలు దగ్గర అబ్రాము జీవితంలో వాగ్దానం చేయబడిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ఇన్ని సంవత్సరాలు పడితే అబ్రహాము పడిపోయాడండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పడిపోయిన సీజన్ ఉంటే ఆ సీజన్ను మార్చే దేవుడు, నిలబెట్టే సీజన్ను కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. అలా నేను పడిన చోట ఉండొద్దు, నువ్వు కృంగిపోయిన చోట ఉండొద్దు. నువ్వు నిరాశపడేటువంటి సీజన్ నీకుంది, నువ్వు భయపడే సీజన్ నీకుందంటే ఈ 2024లో అంతకంటే ధైర్యపరిచే సీజన్ దేవుడు ఇమ్మీడియట్గా నీ జీవితంలో ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని నువ్వు అక్కడ సెటిల్ అవ్వద్దు. నువ్వు పడిపోయిన చోట సెటిల్ అవ్వద్దు, నువ్వు కృంగిపోయిన చోట సెటిల్ అవ్వద్దు, నువ్వు భయపడే చోట సెటిల్ అవ్వద్దు, నువ్వు కంగారు పడిపోయిన చోట, కన్ఫ్యూజ్ అయిన చోట సెటిల్ అవ్వద్దు. అక్కడ సెటిల్ అవ్వద్దు. ఎందుకంటే నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు క్రైస్తవుని ప్రతి సీజన్ తండ్రి స్వాధీనంలో ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీ పక్క వాళ్ళు చెప్పండి, కాలంలో సమయంలో తండ్రి స్వాధీనంలో పెట్టుకున్నాడు. మరి నువ్వేం చేస్తావు? చాలా జ్ఞానవంతుడు దేవుడు, చాలా జ్ఞానవంతుడు. ఒకరోజు ఒక సిస్టర్కి నేను ఎంత చెప్పి బైబిల్ చదవండి సిస్టర్, మీరు దేవుడు బ్లెస్ చేస్తాడు, బైబిల్ చదవండి, చర్చికి వెళ్ళండి, మీరు క్రైస్తవులు ఈ చర్చికి పోకపోతే ఎలా, బైబిల్ చదవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే, మా చెల్లెలకి చెప్పాలి, నాకు చెప్పొద్దు. సిస్టర్ ప్లీజ్ సిస్టర్, దేవుడు, వాళ్ళ సిస్టర్ ఒకసారి అనింది, దీనికి కాళ్ళు చేతులు దేవుడు ఎర్రగొడతాడు, అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పుడు వస్తాను పాస్టర్ గారు, మీరు వదిలేసేయండి అన్నారు. చాలామందికి దేవుడు ఎలా కనపడతాడో తెలుసా? బుచ్చర్ మాదిరి కనపడతాడండి, పట్ట. మీరు మటన్ షాప్కి ఎప్పుడన్నా వెళ్ళారా? మటన్ షాప్లో ముక్కలు కట్టే చోట కాదు, కీమా కొట్టే చోటుకి వెళ్ళాలండి. కీమా కొడుతుంటే టక్ 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 ఇంతలా ఉన్న పీసును చిన్న పీసులు చేసేస్తారండి, పప్పు చేసేస్తారండి.
చాలామంది దృష్టిలో దేవుడు, కొంతమంది భార్యలు భర్తలను కీమా కొట్టు ప్రభా, ప్లీజ్ నా భర్తను కీమా కొట్టు నాయనా, నేను తినేస్తా అని ప్రార్థన చేస్తారు. చాలామంది భర్తలు ప్రభా ఈ మధ్యలో ఇది ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తుంది, దీనికి చెవుడు, గుడ్డి, మూగ, ఇప్పుడే పరలోకం నుంచి దిగును గాక. మీరు నవ్వుతున్నారు కానీ రియల్ అండి, రియల్ అది, మీకు తెలీదు, రియల్ అది. ప్రభా నా భర్త కాలు తీసాను, ఆయన ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే అన్ని ఇంట్లో తిరుగుతుంటాడు. ప్లాస్టిక్ కాళ్ళైనా పెట్టుకొని నేను నడిపించుకుంటా, కానీ నువ్వు మాత్రం ఇరగొట్టు ప్రభా, నేను చూసుకుంటా, నువ్వు ఇరగొట్టు, నేను చూసుకుంటా. చాలామంది కృపావరాలు కలిగినటువంటి భర్తలు భార్యలు, ప్రభా బయలుపరచు, నా భర్త ఇప్పుడు ఎవరింట్లో ఉన్నాడు, చెప్పు నాయన, చెప్పు నాయన, యా కిటికీ దగ్గర ఉన్నాడు, చెప్పు ప్రభా, నాకు తెలుసు వీని గురించి, అబ్బా తెలుసు ప్రభా, నువ్వేం దాచిపెట్టదు ప్రభా, నేనేం భయపడి, నాకు అలవాటు అయిపోయింది, నువ్వు చెప్పు. కృపావరాలను విపరీతంగా వాడుకుంటారండి. ఇంటర్నెట్ ఇటువంటి ప్రార్థనలు కుటుంబాలను కొల్లేర్లుగా చేసి పడేస్తాయండి. బాగా గమనించండి, ఈ 2024లో నీకు కనబడే గొల్యాతు సీజన్ కాదు, అది రాజరికపు సీజన్. అలా గనక నీ క్రైస్తవ విశ్వాసంలో నువ్వు వర్ధిల్లకపోతే, ఆ దేవుడు నీకు తండ్రి అయి ఉండి, ఆ తండ్రిగా నీ ప్రతి సీజన్ను, ప్రతి టైమింగ్ను ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. యోహాను సువార్త 5:19. ఎందుకు ఈ సంవత్సరములో నీవు అత్యధికంగా 24 గంటలు, రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకి 31 రోజులు, సంవత్సరానికి 365, ఒకసారి 66, అత్యధికంగా నువ్వు దేవునితో సమయం గడపాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రేయర్ లైఫ్. చాలామందికి ప్రేయర్ లైఫ్ అంటే బెగ్గింగ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. అందుకనే ప్రేయర్ అనే వర్డ్ నేను వాడట్లేదు, టైం విత్ ద లార్డ్ అని మాట్లాడుతున్నాను. దేవునితో సమయము అన్న విషయాన్ని నేను మాట్లాడుతున్నాను, తండ్రితో సమయము అన్న విషయాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను, వాక్యముతో సమయము అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, నీ గురించి ప్రవచించబడిన ప్రవచనాలతో నీ సమయము అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను, నీకు ఇవ్వబడిన వాగ్దానాలతో నీ సమయము అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. పాటలు పాడే దాని గురించి నేను మాట్లాడట్లేదండి. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి నీ సమయాన్ని దేవుడికి ఎంత ఇస్తున్నావు? దేవుడు తన సమయం అంతా నీకు ఇచ్చాడు, తన జీవితాన్నే నీకు ఇచ్చాడు. ఈ 2024లో నువ్వు తీసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, ప్రభా నేను ప్రార్థన యోధురాలుగా ఉంటాననే నిర్ణయం కాదు. ప్రభా నీతో ప్రేమతో గడిపే సమయము ఈ సంవత్సరంలో విపరీతంగా నాకు అనుగ్రహించు. క్యాల్కులేట్ చెయ్యలేనంతగా నీతో నేను సమయం ప్రేమగా గడపాలి. కొట్లాడుకునే భార్యాభర్తలు ఇప్పటి నుంచి మనం కొట్లాడుకోకుండా ఉందామని నిర్ణయం తీసుకోకూడదండి. తీసుకున్న రోజు మొదలుకొని కొట్లాడుకుంటారు. మళ్ళా భార్యాభర్తలు కొట్లాడుకునే భార్యాభర్తలు, గొడవలు జరిగే భార్యాభర్తలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసా అండి? మిస్అండర్స్టాండింగ్స్ అధికమవుతున్నాయి, డౌట్స్ అధికమైపోతున్నాయి, విపరీతమైన గొడవ, విపరీతమైన అసమాధానము, విపరీతమైనటువంటి పోరాటము. అటువంటి భార్యాభర్తలు ఏం చేయాలో తెలుసా అండి? ఈరోజు మొదలుకొని 31st నైట్ మన ఇద్దరం ఒక నిర్ణయం తీసుకుందాం, బాగా బైబిల్ చదువుదాం. బాగా బైబిల్ చదివితే ఏమొస్తుందండి? కాదండి, ఇదిగో పెళ్లి చూపుల రోజు నన్ను చూసి కరిగిపోయావు చూడు, అంతకంటే ఎక్కువ ప్రేమలో మనం ఉందాము. బైబిల్ చెప్తుంది ఫస్ట్ లవ్. గాడ్ ఇస్ డిమాండింగ్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను డిమాండ్ చేస్తూ ఉన్నాడు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యలో ఎలా ఉంటుందంటే, ఒక ఐరన్, ఒక మ్యాగ్నెటిక్ ఎలా ఉంటుందో అలా. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కాఫీలో కాఫీ పొడి ఉండదు, టీలో టీ పొడి ఉండదు. ఎందుకంటే ఇంకోసారి రాకుండా. ఒక రూమ్లో ఒకరుంటే ఇంకొక రూమ్లో ఒకరుంటే ఉండలేని పరిస్థితి ఉంటుంది కదా. అది అలానే దేవునితో నీకు ఈ సంవత్సరం
ఆ లవ్, అట్రాక్షన్, ఆ ఇంటిమసీ, ఆ తీవ్రత, లాగడము, దేవుని సన్నిధి అంటే అలా లాగడము, ఆయన సన్నిధిని నిత్యం అనుభవించాలనే తపన, ఇటువంటిది నీలో అధికం అవ్వాలా. దాంతో నీవు సమయము విస్తారంగా గడపడము అన్నది ఉండాలి. ఎస్, మనము బిజినెస్లో బిజీ, ఉద్యోగంలో బిజీ, అన్నిట్లో బిజీ, నో డౌట్. కానీ మన ప్రేమను మన ప్రభువుకు సమృద్ధిగా చూపించాలి. ఎవరికి చూపించలేనంత ప్రేమను నేను అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా నా ప్రభువుకు ప్రేమను చూపించాలి. సమయాన్ని ఇవ్వాలి, సమయం గడపాలి, ఆయనను తెలుసుకోవడానికి సమయం గడపాలి, ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ఘనపరచడానికి సమయం గడప. హల్లెలూయా. ఇలా ఎందుకు నువ్వు చేయాలో తెలుసా అండి? దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నది. నీ నిర్ణయంలో, నీ డెసిషన్ మేకింగ్లో నువ్వు తీసుకునేటువంటి ఒక నిర్ణయము, అందులో నువ్వు స్థిరపడాలి అని అనుకోవాల్సింది ఏంటి అంటే టైం విత్ ద లార్డ్, ప్రభుతో సమయము. అది కూడా ఏంటి అంటే అడుక్కోవడం కాదు, కొట్లాడుకోవడం కాదు, నువ్వేమిస్తే ఏం ప్రభా, గొడవలు కాదండి. అది ప్రేమతో నిండి ఉండాలి, ప్రేమ బంధముగా ఉండాలి. చాలా విపరీతమైన ప్రేమ, విస్తారమైన ప్రేమ. దాన్ని ఇలా కొలవలేని ప్రేమ, భరించలేని ప్రేమ, తట్టుకోలేని ప్రేమ ఆయన నీ పట్ల చూపించాడు. నువ్వు ఆయన పట్ల చూపించాలి. ఇటువంటి ప్రేషియస్ డెసిషన్, ప్రశస్తమైన నిర్ణయము ఈ సంవత్సరం నువ్వు తీసుకోవాలి. ఎందుకో తెలుసా అండి? దేవుడు నిన్ను ప్రేమించి నీ టైమింగ్స్ అన్నిటినీ, నీ సీజన్స్ అన్నిటినీ ఆయన స్వాధీనం పరుచుకున్నాడు, ఆయన లోపరుచుకున్నాడు. అది సాతాను చేతిలో లేదు, అది నీ చేతిలో లేదు, ఇది ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది అని నమ్ముతున్న నీవు యోహాను సువార్త 5:19 చూద్దాం. యోహాను సువార్త 5:19. హోలీ గోస్ట్, థ్యాంక్ యూ. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. అందరూ చెప్తాను, కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడా, తండ్రా? దేవుడు అని ఉందా, తండ్రి అని ఉందా? కాలంలో సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? చెప్పాలి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆ తండ్రి నీ కొరకు పనిచేసే తండ్రిగా ఉన్నాడు, నీ టైమింగ్లో పనిచేసే తండ్రిగా ఉన్నాడు, నీ సీజన్లో పనిచేసే తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు చూపించే తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు చూద్దాం. యోహాను 5:19. కాబట్టి వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. కాలంలో సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి. అయితే ఇప్పుడు యేసయ్య యోహాను సువార్త 5:19 ఏం చెప్తున్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. అందరూ చెప్పండి, తండ్రి పని చేస్తున్నాడు. కాలములు సమయములు తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి తండ్రి, నువ్వు ఏదో పని చేయడానికి, నువ్వు ఏదో సీజన్ ఫాలో అవ్వడానికి, నువ్వేదో స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి తండ్రి నీకు డెమో ఇస్తున్నాడు. మీ పక్కన చూడండి, డెమో ఇస్తున్నాడు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది డెమో ఇస్తారు. రోటీ మేకర్ తెలుసు కదా, డెమో ఇస్తారండి. మన ఇంటికి తీసుకొని వస్తారు, ప్లగ్ పెడతారు, పిండి చేస్తారు, ఏసీలో అనుసరికి బుస్సుమని పొంగి మంచి రొట్టెలు అవుతాయి. వాళ్ళు పోయిన తర్వాత మనం ఎంత వచ్చినా రొట్టెలు అవ్వవు. కారణం ఏంటంటే ఇంతేనా, ఇది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, పిండి ఎలా కలిపారో, దాంట్లో ఏం పిండి కలిపారో, ఎంత ఆయిల్ వేసారో, ఎంత నీళ్ళు వేసారో వాళ్ళు కలుపుతున్నప్పుడు చూడం, ఇది సంవత్సరాల నుంచి చపాతీ చేస్తున్నాం, ఇది కలపడం తెలీదా అనుకుంటూ తీరా వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం పెట్టి బుస్ అంటే అది పగిలిపోయి 10 ముక్కలు ఉంటుందండి చపాతీ. వెంటనే ఫోన్ చేస్తాం, భయ్యా కहाँ पे है, मैं इधर ही हूँ అంటే ఆ జావ్ ఎక్ బార్, రాగానే లేకే జావ్ అంటాం.
అప్పుడు చెప్తాడు, నేను ఎలా చెప్తున్నానో మీరు గమనించలేదు. ఈ 2024 ఈ మొదటి ఆరాధనలో దేవునితో మాట్లాడుతున్నాడు. నేను తండ్రిగా నేను ఏది ఎలా ఎప్పుడు ఏ విధంగా చేయాలో నేను నీకు చూపిస్తూ ఉన్నాను. అది చూడడానికి నీ దగ్గర టైము ఉందా? ఈజ్ ఆస్కింగ్ యూ, డియర్ చర్చ్, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. దేవుడు, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అడుగుతున్నాడు, నేను అనుదినము నేను నీ కొరకు చేసి చూపిస్తాను. నువ్వు అలా చేసి చూసి చేసే టైమింగ్ నీకు ఉందా లేదా? నువ్వు క్రైస్తవునివైతే నీ క్రైస్తవ జీవితంలో ప్రేయర్ ఇంపార్టెంట్ కాదండి. చూసే సమయం, ఎవరైతే చూపిస్తున్నాడో ఆయనతో ఇంటిమేట్ రిలేషన్షిప్ నీకు కావాలి. ఆయనతో ప్రేమతో నీకు సహవాసం కావాలి. ఒకవేళ 2024లో నువ్వు ప్రార్థన చేయలేకపోతావంటే నువ్వు చెయ్యొద్దు, ప్రేయర్ చేయొద్దు. నీకు కావాల్సిన దాని గురించి అడగొద్దు. అడిగేదాని గురించి నువ్వు టైం వేస్ట్ చేసావేమో. నో, నువ్వు క్రైస్తవునివైన తర్వాత నీకు ఆయన తండ్రి అయితే, ఆయన ప్రేమ అయ్యున్నవాడైతే, నీవు ఆ ప్రేమతో నింపబడిన కుమారునివైతే ఆ ప్రేమ బంధం అనేటువంటిది నీలో బలపడాలి. అది నువ్వు ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. అందులో నువ్వు వర్ధిల్లుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో నీకు తెలియకుండానే సడన్లో ఏదో కనపడుతుందండి. సడన్లో కనపడుతుంది. సడన్లో దర్శనం చూస్తావు, సడన్లో స్వరం వింటావు, సడన్లో నువ్వు ఫిజికలైజ్ అలా ఓపెన్ అయ్యి ఉండగానే నీ కళ్ళ ముందర ఏదో జరుగుతున్నట్టు కనపడుతుంది. చూపిస్తాడు తండ్రి ప్రేమతో. ఆయన నీకు చూపిస్తాడు, జరగడం చూపిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. అయితే పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి ఒక కారు ఉందండి. నేను బయటికి పరిచర్యకి వెళ్ళడానికి ఒక కారు ఉందండి. నేను లాంగ్ వెళ్ళేటప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలంటే చిన్న కారు తీసుకెళ్తాను, ఎందుకంటే మైలేజ్ బాగా ఇస్తుంది అది. అయితే మార్నింగే డిస్కషన్, డాడీ మీరు పెద్ద కారు తీసుకెళ్తారా చిన్న కారు తీసుకెళ్తారా? పెద్ద కారు తీసుకెళ్ళడం చిన్న కారు తీసుకెళ్ళడం నా చేతిలో లేదు. నేను ఏ కారులో బయలుదేరానో నాకు తండ్రి చూపించాలి. అంతవరకు నేను మౌనంగా వాళ్ళు అడుగుతుంటే నేను తప్పించుకొని తిరుగుతూ ఉంటానండి, ఎందుకంటే కనపడితేనే చెప్పేది. తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు చూశాను అనుకోండి, విన్నాను అనుకోండి, మళ్ళా చాలా దూరం వెళ్ళిపోయి ఆ కారు తెచ్చుకొని ఆ కారులో పోవాలి. అయితే ఇలా నేను తిరుగుతూ నేను పక్కన పెట్టేస్తాను, మర్చిపోతాను, నా పనుల్లో నేను కొనసాగుతాను. సడన్లో పరిశుద్ధాత్ముడు చూపిస్తాడని నేను ఏ కారులో వెళ్తున్నట్టు. ఎందుకు నేను చెప్తున్నానంటే వెరీ సింపుల్ థింగ్స్ కూడా దేవుడు నీతో మాట్లాడతాడని. తండ్రి, ఆయన తండ్రి అండి, తండ్రి పిల్లలు. ఇప్పుడు నేను జాన్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, మేము మాట్లాడుకునే మాటలు చాలా సింపుల్ విషయాలు ఉంటాయి, చాలా పెద్ద విషయాలు ఉంటాయండి. చాలా జోక్స్ వేసుకుంటామండి, చాలా నవ్వుతూ. ఒకరోజు మేము ముగ్గురం వెళ్తున్నామండి, నేను జాన్ జెస్సీ. నేను డ్రైవ్ చేస్తున్నాను, జెస్సీ పక్కన ఉంది, జాన్ వెనకాల కూర్చున్నాడు. నేను పిలుస్తుంటే జెస్సీ పలకట్లేదండి, కళ్ళు తెరుచుకొని ఇట్లా చూస్తున్నాను. ఒక్క నిమిషం షాక్ అయిపోయాను, పోయిందా ఏంటి అనుకున్నాను. వెనకాల నుంచి జాన్ మమ్మీ డాడీ పిలుస్తుంటే ఎందుకు పలకట్లేదని మీదకి వచ్చి తోస్తున్నాడు, ఆయన పలకట్లేదు. అరే జెస్సీ చెప్పురా. ఒకవైపు స్టీరింగ్ పట్టుకొని ఒకవైపు చేత్తో జెస్సీ చెప్తా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు అప్పుడు ఏంటి మీరు అంటున్నాను. ఇరిటేట్ అవ్వాల్సింది మేమా? అందరు ఇక్కడే ఉన్నారండి. బాగా గమనించండి, దేవునితో మనకి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఫెలోషిప్ మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. ఆయనతో సహవాసం మనకి ఇవ్వబడింది. ఆయనతో ప్రేమ బంధాన్ని మనం కొనసాగించాల్సిన వారంగా ఉన్నాం. ఆయన దేవుడుగా నీకు ప్రత్యక్షం అవ్వలేదు, ఆయన తండ్రిగా నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. యు నో వెరీ వెల్ హౌ టు డీల్ విత్ ద ఫాదర్, హౌ టు స్పెండ్ టైం విత్ ద ఫాదర్. యు నో వెరీ వెల్. తండ్రితో సమయం గడపడం అంటే నీకు బాగా తెలిసింటుంది. ఈ భూమి మీద చాలామంది పిల్లలు డిసప్పాయింట్ అయి ఉంటారు,
తండ్రి ప్రేమ సరిగా దొరకకపోతే. కానీ వాళ్ళందరి జీవితంలో తల్లి, తండ్రి, స్నేహితుడు, ప్రియుడు అన్ని రకాలైనటువంటి రుచులను చూపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఆయన చాలిన తండ్రిగా, తల్లిగా, స్నేహితునిగా అన్నిటిగా ఉన్నాడు. ఈ 2024లో తండ్రి స్వాధీనంలో నీ సమస్తము చిక్కబడి ఉంది, స్వాధీనంలో ఉంది. భయపడొద్దు. ఆయన తండ్రి గనక ఆయనతో నువ్వు అనుదినము గడిపే సమయమును చాలా ప్రశస్తంగా నువ్వు భావించు. ఆయనకు ప్రశస్తంగా సమయం నువ్వు, ప్రశస్తమైన సమయం నువ్వు, ప్రేషియస్ టైం నువ్వు. హడావుడిగా ఆయన సన్నిధిలో ఉండొద్దు. హడావుడిగా ఏదో నీవు తీసేసుకొని ఇంక ఏదో ప్రపంచాన్ని దున్నేసేటువంటి ఆలోచన నువ్వు చెయ్యొద్దు. ఎందుకంటే కాలాలు, సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నీ స్వాధీనంలో ఉంటే ఆయనను గుడ్ బై చెప్పేసేయండి. ప్రభా మొత్తం నా చేతిలో ఉంది, నువ్వేం చేస్తావు నా కొరకు, నీ కొరకు నేను సమస్తం చేస్తాను, కావాలంటే నీకు దశంభాగం పడేస్తాను, చూసుకో ప్రభా, నీకు ఎట్లా ₹1,00,00,000 ప్రభా మొత్తం తాగడా. 2024లో ఆయన తన స్వాధీనంలో ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా అండి? ఆయన నీతో, నువ్వు ఆయనతో ప్రేమగా సమయం అన్నదినం గడపాలి. 2, అలా గడుపుతున్న నీకు ఆయన ఎవ్రీ డే నీకు డెమో ఇస్తాడు, చూపిస్తాడు, ఇలా జరగడం చూపిస్తాడు. త్వరగా చదువు యోహాను సువార్త 5:19. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తండ్రి కుమారుని ప్రేమించుచు తండ్రి కుమారుడు ఏం చేయాలి మరి? బలాదురుగా ఊరంతా తిరగాలి, ప్రపంచం అంతా తిరగాల. తండ్రి ప్రేమిస్తుంటే కుమారుడు ఏం చేయాలి? తండ్రి ఏం చేస్తే కుమారుడు కూడా అదే చేయాలండి. తండ్రి ఏం చేస్తే కుమారుడు చేయాలి. ఓకే, తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో ఇంగ్లీష్లో ఏముందో చదువుదాం. ఫాదర్ loves the son and shows him, మీ పక్కన చెప్పండి, ఆల్. ఏంటది? ఆల్. ఉదాహరణకు నువ్వు చిన్నపిల్లలు నువ్వు పక్క పో అంటే మనము తండ్రి మనతో నువ్వు పక్కకెళ్ళు అని అన్నాడు అనుకోండి, మనం ఏం చెప్పాలో తెలుసండి? నువ్వు చిన్నపిల్లలు నీకు ఇది నేను చెప్పకూడదు అని తండ్రి అన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? డూ యూ రియల్లీ లవ్ మీ అనాలండి. ఎస్ అన్నా, ఎస్ అనుకుంటా అందరు ఇక్కడ. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చెయ్యు సమస్తమును అగుపరుచుచున్నాడు. స్వరము ద్వారానా, వీడియోనా, ఆడియోనా? వీడియో సిస్టమా, ఆడియో సిస్టమా? మళ్ళీ చదువుతాం, తెలుగులో చదువుతామండి. తండ్రి కుమారుని ప్రేమిస్తూ తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడు. వీడియోనా, ఆడియోనా? చెప్పండి. వీడియో, ఆడియో రెండు. కొంతమంది క్రిస్టియన్స్ ఇంట్లో టీవీ ఉంటే సినిమాలు చూడాల్సి వస్తుంది, సీరియల్ చూడాల్సి వస్తుంది అని చెప్పేసి అసలు టీవీ కొనరండి. టీవీ కొనకుండా వాళ్ళు దే హేట్ వీడియోస్ అనమాట. వాళ్ళు వీడియోస్నే హేట్ చేస్తారండి. కానీ దేవుడు నీకు వీడియో, ఆడియో రూపంలో, ఫార్మాట్లో నీకు అనుదినము ఆయన ఏమి చేస్తున్నాడో నిన్ను ప్రేమించి నీకు అగుపరుచుచున్నాడు, చూపిస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. ఇది ప్రతి క్రైస్తవునికా లేకుంటే ఎవరికి, కొంతమందికైనా? స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారా? కుమారుడు అన్న జీవితాన్ని నమ్మిన ప్రతి క్రైస్తవునికి దేవుడు తాను ప్రేమించి తాను చెయ్యబోయే వాటినన్నిటినీ చూపిస్తున్నాడు. హల్లెలూయా.
ఒక్క మాట ఆదికాండంలోకి వెళ్దాం. 18వ అధ్యాయం 16వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఆ మనుషులు, ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం నుండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? హలో, ఎవరు? దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. చేయబోతుంటే దేవుని ఆలోచన ఏంటో తెలుసా అండి? అరే, నేను చెయ్యాలనుకున్నది అబ్రహాముకి ఎలా దాచాలి? ఈ పక్కన చూడండి. ఈలాటిదా యేసు ప్రేమ నాకు చూపించకుండా ఏది చేయని ప్రేమ, ఇలాంటిదా యేసు. మరోసారి చూద్దాం, మరోసారి 17వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. చాలండి. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహామునకు. అబ్రహాం దేవునికి ఏమవుతాడు? స్నేహితుడండి. కానీ నీకు దేవుడు ఏమవుతాడు? 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 మరి తండ్రి ఏం చేస్తాడంట? దాచే దేవుడు తండ్రి, దాచిపెట్టే తండ్రి, దాచిపెట్టకుండా నీకు చూపించే తండ్రి. దేవుడు ఎన్ని నీకు చూపించాలనుకుంటే 2023లో నీ బిజీ, నీ కష్టాల బిజీ, నీ శ్రమల బిజీ, వ్యాధుల బిజీ, రోగాల బిజీ, ఉద్యోగం బిజీ, బిజినెస్ బిజీ, చదువు బిజీ, ఈ బిజీలో దేవుని హృదయంతరంగాల్లో ఉన్న అనేక విషయాలు నీతో చెప్తూ ఉంటే వాటిని నువ్వు పట్టించుకోకపోతే అవి తిరిగి ఆయన హృదయంలోనికే వస్తూ ఉంటే ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడో చెప్దాం. జీసస్ సారీ అని చెప్తాం. యేసయ్యా నన్ను క్షమించు అని అడుగుదాం. తండ్రి నన్ను క్షమించు, ఇక అది జరగదు. నువ్వు చూపించేవి చూసే, నువ్వు చెప్తుంటే వినే సమయము, ఆసక్తికరమైన సమయము, ఆశతో నిండిన సమయము నేను నీతో గడుపుతాను. నువ్వు చెప్పాలనుకున్న ప్రతిదీ ఏ టైం అయినా సరే నాకు చెప్పు. నేను ఆశ కలిగి ఉన్నాను. ఇంతకుముందు నేను అలా లేను, నన్ను క్షమించు. ప్లీజ్ నాకు చూపించు, నాతో మాట్లాడు. హల్లెలూయా. కాలములు సమయంలో తన స్వాధీనంలో ఉంచుకున్న తండ్రి నీకు దేనిని దాచిపెట్టడానికి లేడు. ప్రతిదీ నీకు చూపించడానికి, నీకు వినిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నువ్వు దేనికి భయపడద్దు. నీ ముందరికి వచ్చిన దేనికి నువ్వు భయపడద్దు. ఫస్ట్ దీని గురించి తండ్రి నువ్వు మాట్లాడు. నువ్వు ప్రత్యేకంగా తండ్రి నాకేం చూపించాలనుకుంటున్నావో నాకు చూపించు, దానిని అలానే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను, నా సొంతంగా నేనేమి చేయలేను. హల్లెలూయా. నాకు నేనుగా నేనేమి చేయలేను, నాకు సొంతంగా నేనేమి చేయలేను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు ఏదో చూపిస్తున్నావు, నేను చూడాలి. ఏదో వినిపిస్తున్నావు, నేను వినాలి. ఆ సిద్ధపాటు నాకు దయచేయి. ఇది ఈ సంవత్సరంలో నీకు ఉండాల్సినటువంటి సిద్ధపాటు. ఈ సిద్ధపాటుతో 2024వ సంవత్సరంలో నువ్వు తలగా ఉంచబడతావు. నీ ఎదుటికి వచ్చిన గొల్యాతును నువ్వు జయిస్తావు. నీ ఎదుట ఉన్న ఎరుకో పట్టణమును నీవు ఎరుకో గోడలను కూల్చి ఆ పట్టణాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. నువ్వు లోయలను పూరుస్తావు, పర్వతములను చదును నేలగా మారుస్తావు.
నీకు వేరుగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. బాల్ మీ కోర్టులో తోసేశాను. ఈ మొదటి ఆరాధనలో దేవుడు ఒక జీవితాన్ని ఇలా జీవించండి అని మీకు తోసేశాడు, మీకు ఇచ్చేశాడు. ఇంక ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదు, సమస్తం నీ చేతిలోనే ఉంది. చూసే వినే ఆసక్తి కలిగిన, దాన్ని కోరుకొని దాన్ని తప్పన కలిగి, అది తప్పిపోతే మరలా నిలబడి మరలా కోరుకొని నిలబడేంత వరకు, స్థిరపడేంత వరకు, విస్తరించేంత వరకు నీవు ప్రయాసపడడం అన్నది ఇప్పుడు నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ చేతిలో ఉందండి, నీ స్వాధీనంలో ఉంది. దాన్ని నువ్వు కల్టివేట్ చేయాలి, దాన్ని నీవు విస్తరింప చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతగా నువ్వు విస్తరింప చేసుకుంటూ వెళ్తావో అంతగా నీవు ఈ సంవత్సరము, మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరము అత్యధికంగా నీవు వర్ధిల్లిన వ్యక్తిగా నీకు అర్థమవుతుంది, నీ కుటుంబానికి అర్థమవుతుంది, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ మిత్రులకు, నీ ఇరుగు పొరుగు వారికి అర్థమవుతుంది. యెహోవా తిరిగి ప్రత్యక్షమవుచున్నాడు. యెహోవా వాక్కు తిరిగి ప్రత్యక్షమవుచున్నది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. సమూయేలును బట్టి యెహోవా వాక్కు తిరిగి ప్రత్యక్షమవడం ప్రారంభమైంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు నీ గురించి మాత్రమే కాదు, నీ బంధువుల గురించి మాత్రమే కాదు, దేశాల గురించి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీకు అర్థం కాని, నీకున్నటువంటి ఆలోచన గ్రహింపు శక్తికి మించిన మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు, తండ్రిగా మాట్లాడతాడు. నువ్వు శ్రద్ధగా దాన్ని రాసిపెట్టుకో. అర్థమైనా అర్థం కాకపోయినా టైం వస్తుంది, అది నెరవేర్చబడుతుంది. నేను ఎక్కువగా సేవకుల గురించి భారం కలిగి ఉంటానండి. నాకు సంఘంలో ఉన్న విశ్వాసుల కంటే బలమైన పరిచర్య చేస్తున్న దైవజనుల గురించి విజ్ఞాపన చేయడం అనేటువంటిది నాకు చాలా భారంగా ఉంటుంది. వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు బాగా వాడబడుతున్నారు అని అందరూ జైలు కొడతారు. కానీ ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి వాళ్ళను ప్రొటెక్ట్ చేసేటట్లుగా అనుదినము ఎవ్వరూ ఆలోచించరు. వాళ్ళకేంటి, వాళ్ళ చర్చిలో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారులే అని వదిలేస్తారు. ఈవెన్ చర్చిలో ఉన్న మీరు కూడా రోజు ఎంత సమయము నా క్షేమం కొరకు, నా నింపుదల కొరకు, నేను దేవుని చిత్తంలో వాడబడడం కొరకు మీరు రోజు ఎంత టైం కేటాయించారో 2023లో. నాకు ఎక్కువగా సేవకుల గురించిన భారం ఎక్కువగా ఉంటుందండి. చాలా ఫేస్బుక్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ, లేకుంటే టీవీలో, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కానీ దైవజనులు కనపడుతున్న ప్రతి దైవజనుల గురించి, నాకు తెలిసిన దైవజనులు నాకున్నారు. కానీ కొంతమంది కనపడినప్పుడు నేను వెనువెంటనే నేను కుక్కట్పల్లి చర్చి సర్వీస్ ముగించుకొని మరి మెహదీపట్నం వచ్చే సమయంలో దారి మధ్యలో ఒక చర్చి కనపడుతుందండి. ఒక చర్చి కనపడుతుంది. బుట్ట ఫంక్షన్ హాల్లో ఒక సేవకుడు పరిచర్య చేస్తాడు. నాకు అక్కడ చర్చి జరుగుతుంది నాకు తెలియదండి. కానీ ఆ సేవకుని నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఆ సేవకుని నేను బ్లెస్ చేస్తూ ఉన్నాను. ఎందుకు నాకు తెలియకుండానే ప్రొటెక్షన్ పలుకుతూ ఉన్నాను, సమాధానం పలుకుతూ ఉన్నాను, నాకు తెలియకుండానే. కానీ కొన్ని రోజుల తర్వాత అదే సేవకుడు ఆ ఫంక్షన్ హాల్లో ప్రేయర్ పెట్టడం ప్రారంభమైందండి. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. మనం ఒకరి గురించి ఒకరు విజ్ఞాపన చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రభుకు స్తోత్రం. మరి నీ సమయాలు, నీ కాలాలు నీ చేతిలో, సాతాను చేతుల్లో లేవు. వ్యాధి చేతిలో, మరణం చేతిలో, ఓటమి చేతిలో, కరువు చేతిలో, ఇంకొక దాని చేతిలో లేవు. అవి తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ తండ్రి నీకు క్రమముగా అన్ని చూపించి, అన్నిట్లో నిన్ను ప్రేమతో నీకు అన్ని చూపించి నిన్ను ముందుకు నడిపించడానికి, తన ఆత్మ ద్వారా నిన్ను నడిపించడానికి ఆయన నీకు క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకు టైం ఉంది, నీకు టైం ఉందా లేదా?
నీకు చూపించడానికి ఆయనకు టైం ఉంది, నువ్వు చూడడానికి టైం ఉందా లేదా? నీతో మాట్లాడడానికి ఆయన టైం ఉంది, నీకు వినడానికి టైం ఉందా లేదా? ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నువ్వు ఎందులో ఇరుక్కుపోయి దేవుని స్వరాన్ని వినట్లేదు అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు టైం తీసుకోకపోతే ఆయన టైము నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తిగా ఉంటావు. ఆయన ప్రశస్తమైన సమయాన్ని నువ్వు వ్యర్థం చేసిన వ్యక్తిగా ఉంటావు. ఏ ప్రాబ్లం గురించి నువ్వు ప్రాబ్లంగా ఫీల్ అవ్వద్దు, ఏ నిర్జీవం గురించి నిర్జీవంగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయన మాట్లాడితే సమస్తం జరుగుతాయి. హల్లెలూయా. ఆయన వెలుగు కలుగునుగాక అంటే చీకటి పోయిందండి. హల్లెలూయా. లాజరు బయటికి రా అనగానే క్రొత్త శరీరము, క్రొత్త అవయవాలు, క్రొత్త లాజరు బయటకు వచ్చాడు. నువ్వు వినాలంతే. లాజరు విన్నాడు. లాజరు డెడ్ బాడీ వినింది. లాజరు డెడ్ బాడీ వినింది. ఈవెన్ నువ్వు డెడ్ కండిషన్లో ఉన్నా వినడానికి ప్రయత్నం చేయి. లైఫ్ అనేది అద్భుతకరంగా నువ్వు అనుభవిస్తావు. నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు. నీ జీవితంలో డబ్బులు ఉండవు, నీ జీవితంలో ఉద్యోగం ఉండదు, నీ జీవితంలో గర్భఫలం ఉండదు, నీ జీవితంలో పెళ్ళి ఉండదు, నీ జీవితంలో బాగుపడవు, నీ జీవితంలో మేలు వస్తుందా లేదా, సమాధానం వస్తుందా లేదని నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు. ఎందుకంటే కాలంలో సమయంలో నువ్వు స్వాధీనపరచుకోలేవు. అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అది నీ శరీరానికి, అది నీ మనసుకు, నీ ఆర్థిక పరిస్థితికి, నీ ఉద్యోగానికి, నీ కెపాసిటీకి సంబంధించినది కాదు. ఈవెన్ నీకు సహాయం చేయాల్సిన మనుషులకు కూడా సంబంధించింది కాదు. సర్వశక్తిమంతుడైన తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆయన తన సీజన్ ఫాలో అవుతాడు నీ జీవితంలో. కాబట్టి నువ్వు లేట్ అవుతున్నా, వయసు మించిపోతున్నా, సీజన్ కాకపోయినా, ఇంకా అవ్వదులే, ఇంకా జరగదులే అన్న కాన్సెప్ట్లోకి నువ్వు రావద్దు. ఎందుకంటే నువ్వు అలా వస్తే నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివి. నీ సీజన్ను డాక్టర్లు నీకు చెప్పేటువంటి దానిని, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితులను నువ్వు గ్రాంటెడ్గా తీసుకొని ఇంకా ఇది ఇంతే అని నువ్వు డిక్లేర్ చేసుకోవద్దు. దట్ ఈస్ ద ఈవిల్ థాట్, డీమనిక్ థాట్. కారణం ఏంటంటే తండ్రి స్వాధీనంలో నీ జీవితమే ఉంది. నీ సీజన్స్ అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు తినే సమయం, నువ్వు పడుకునే సమయం, నువ్వు నిద్రించే సమయం, నువ్వు పనిచేసే సమయం, నీ వివాహ సమయం, గర్భఫలం సమయం, నీ ఉద్యోగము, నీ ఫైనాన్సెస్, నీ ఇల్లు, నీ ఆస్తులు, సమస్తము తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అవన్నీ ప్రేమతో నీ జీవితంలో జరగడానికి, మేలు కలుగుటకు, సమస్తము సమకూడి జరగడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఈస్, నువ్వు ప్రయాసపడాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన కాదు. ఉపవాసం ఉండు, కానీ ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు విను. ఉపవాసం ఉండు, కానీ నువ్వు బైబిల్ అధికంగా చదువు. ఉపవాసం ఉండు, కానీ ప్రభువును గంటలు గంటలు స్తుతించు, ఆరాధించు, గణపరచు. నీ జీవితంలో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఏ అద్భుతం కనపడలేదనుకోండి, ఆల్రెడీ దేవుడు అనేకుల జీవితాలు అద్భుతాలు చేశాడు. దాన్ని బట్టి నువ్వు స్తుతించడం ప్రారంభించు, గణపరచడం ప్రారంభించు, హెచ్చించడం ప్రారంభించు. నీ జీవితంలో సాక్ష్యం రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా హల్లెలూయా చెప్దామని, గట్టిగా హల్లెలూయా చెప్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభు నీతో మాట్లాడాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ మొదటి ఆరాధనలో, మొదటి దినమున ప్రభు నీతో మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు అంటే ఆ మాట నీ యొద్దకు వచ్చింది. ఆ మాట కేవలం మాట కాదు. ఆ మాట కేవలం మాట కాదు. ఆ మాట దేవుడే. ఆ మాట మాట మాత్రమే కాదు, అది దేవుడే. ఆ మాట మాట మాత్రమే కాదు, దేవుడే. థ్యాంక్ యూ జీసస్. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును యేసయ్యా. పాడదాం అందరం. వెలపెట్టి కొన్నావు నన్ను, నేను నీ సొత్తును. ఆయన సొత్తు, ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఈ సంవత్సరంలో ఏదైనా నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే, ఆ బలమైన నిర్ణయము అన్నది కేవలం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉండడమే. అటువంటిది కలిగి ఉంటే అందులో అభివృద్ధి చెందడమే, విస్తరించడమే. ఒకవేళ అటువంటిది నీ జీవితంలో కరువుగా ఉంటే ఈ సమయం అందే
నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ప్రశస్తమైన సమయము ఆయన సన్నిధికి, ఆయన వాక్యానికి, ఆయన ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి నువ్వు సమయంని కేటాయించు. ఈ నిర్ణయం నువ్వు తీసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం. అన్నెసరీ థింగ్స్కి నువ్వు వేస్ట్ చేయొద్దు. నీకున్న శ్రమ కష్టాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి కాదు. ఆయన నీ కొరకు పనిచేసే తండ్రిగా ఉన్నాడు. కాలములను, సమయములను, నీ భవిష్యత్తును, సమస్తాన్ని ఆయన తన స్వాధీనంలో తీసుకున్నాడు. దేనికి భయపడొద్దు. ఎందుకంటే భయపడే దాని చేతిలో నువ్వు లేవు, బలవంతుని చేతిలో నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది ఆయన నీతో మాట్లాడిన దానికి నిర్ణయం తీసుకొని అన్యోన్యమైన సహవాసంలో వర్ధిల్లడము, ఆయన ప్రేమతో అనుదినము ఆయనతో సమయము కేటాయించి అనుదినము నడుస్తున్నా కూర్చున్నా ఆయనతో మాట్లాడే, తండ్రితో మాట్లాడేటువంటి కుమారునిగా నువ్వు కొనసాగడానికి ఇష్టపడుతున్నావో, ఆ విధంగా నీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నట్టయితే దయచేసి నిలబడు. ఆల్రెడీ ఆ స్థితిలో ఉంటే నువ్వు అందులో వర్ధిల్లునట్లుగా నిర్ణయం తీసుకో, నిలబడు. అసలు యేసుక్రీస్తే నా ప్రభు అని నువ్వు ఒప్పుకోకపోతే, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను ప్రభువుగా ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక సమస్య నుంచి నేను బయటికి తీయడానికి మాత్రమే కాదు, అసలు దేవుడే ఈ భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో అలా నిన్ను రూపాంతరపరచడానికి, ఆయన నిన్ను పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావా, యేసు క్రీస్తు మాత్రమే నా ప్రభు అని? తండ్రి, ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడాను నాయన. ఇవి మీ మాటలు. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. వారు తీసుకున్న నిర్ణయంలో స్థిరపరిచి, బలపరిచి, లోతైన అనుభవాల్లోకి వెళ్తూ ఉన్నతంగా వర్ధిల్లేట చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. మీ అభిషేక మహిమ సన్నిధికి, మీ ప్రభావ మహిమ కుమ్మరింపుకు వారిని అప్పగిస్తూ ఉన్నాను. మీ స్వాధీనంలో ఉంచుకొని, మీ మహిమ ప్రసన్నతలో ఉంచుకొని, మీ ప్రభావంలో ఉంచుకొని బోధించండి, బలపరచండి, ఆకర్షించండి, గ్రహింపు ఐశ్వర్యముతో నింపండి. ఈ సంవత్సరం అంతా, బ్రతుకాలం అంతట్లో మీ దగ్గర సమస్తమును చూచి, విని, నేర్చుకొని అలానే చేయడము నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని నామముల కన్నా పైనామం యేసుక్రీస్తు నామము ఎంత గొప్ప నామమో అంత గొప్ప స్థితికి ప్రతి ఒక్కరూ హెచ్చింపబడినట్లు, ఆ గొప్ప స్థితిలో జీవించినట్లు మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను. ఇతబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. ప్రాణాత్మ దేహములను విభజించుకుంటూ, హృదయపు తలంపులను పరిశోధిస్తూ ఆత్మలో వర్ధిలింప చేయమని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం.